రారంటే వేడుక చూద్దాం ఆడియో వేడుకలో ఆడవాళ్లను ఉద్దేశించి చలపతిరావు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు ఆయనపై కేసు కూడా పెట్టారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ వయసులో తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని పశ్చాత్తాపపడ్డారు. లేఖలో ఆయన ఇంకా ఈ విషయాలు రాశారు. 73 ఏళ్ల వయసులో 50 సంవత్సరాల సినీ జీవితంలో అనాలోచితంగా అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. ఆడవాళ్లతో హానికరమా? దానికి జవాబుగా నేను ఆడవాళ్లు హానికరం కాదు. ఆ తర్వాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీలో పదే పదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్రహీనుడిగా మార్చేసిన పరిస్థితి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చేయకుండా ఉండాల్సింది. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. అందుకు నేను ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్తున్నాను అని చలపతి తెలిపారు. ఇదే సందర్భంలో నాదొక చిన్న మనవి. సినిమాల్లో, టీవీలో, చివరాఖరికి ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్య శ్రవణాలకు మనందరం బాధ్యులమే, పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా. ఆ విషయం మనందరికీ తెలుసు. నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పే మాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు అందరం బాధ్యత వహించాలి అని చలపతి వ్యాఖ్యానించారు. ఇక ముందు నేనే కాదు, మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు. నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ మరోసారి క్షమాపణలు చెప్తున్నాను, మన్నించండి అని ఆ లేఖలో పేర్కొన్నారు.